వెల్కమ్ టు 9 వైబ్స్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి వరుస షాక్లతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వరుసగా ఒక్కొక్క పార్టీలు కూటమిని వీడుతుండడం, పలు పార్టీలు సీట్లపై తేల్చి చెప్పాలని నిలదీస్తుండడంతో కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికే కూటమిలోని కీలక నేత నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో జతకట్టగా సీట్ల విషయంలో విభేదాలు తలెత్తడంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో కాంగ్రెస్కు సీట్లు ఇవ్వబోమని, ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. కాశ్మీర్లో తమకు ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కూడా కాంగ్రెస్తో అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తూ ఒక్కోచోట అభ్యర్థుల్ని ప్రకటిస్తూ వస్తోంది. పంజాబ్లోనూ కూటమితో సంబంధం లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతామని ఆప్ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లోని కూటమితో సంబంధం లేకుండా 16 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసి ఇండియా కూటమిని మరోసారి ఇరకాటంలో పడేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తరప్రదేశ్లో కొనసాగుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్రలో సమాజ్వాదీ పార్టీ చేరడంపై ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. సీట్ల పంపకం జరిగితేనే యాత్రలో పాల్గొంటానని తేల్చి చెప్పారు. సీట్ల పంపకం ఇంకా ఖరారు కాలేదని, ఖరారు అయితేనే పార్టీ చేపట్టిన యాత్రలో పాల్గొంటానని తెలిపారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ పొత్తుకు సంబంధించి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని, తమకు జాబితా అందిందని తెలిపారు. ఎంపీ సీట్లకు సంబంధించిన జాబితా కూడా ఇచ్చామని చెప్పారు. సీట్ల పంపకం ముగిసిన వెంటనే సమాజ్వాదీ పార్టీ తమ న్యాయ యాత్రలో చేరుతుందని స్పష్టం చేశారు. అంతకుముందు అఖిలేష్ యాదవ్ యూపీలో 80 పార్లమెంటు స్థానాల్లో 15 సీట్లను మాత్రమే కాంగ్రెస్కు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ నిర్ణయం తర్వాత తాను ఆలోచిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా ఇండియా కూటమిలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరులో పరిస్థితి మారిపోయింది. కీలక పార్టీలన్నీ షాక్ ఇస్తుండటంతో ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందా అన్న సందేహాలు కూడా కలుగుతుండడం చర్చానీయాంశంగా మారింది. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ ఆన్ 9 వైబ్స్.